చాలామంది ఎంట్రీ లెవెల్ జాబ్స్‌లో ఉండేవాళ్ళు లీడర్‌షిప్ అనే మాటను ఒక పొజిషన్‌లా చూస్తారు. నేను లీడర్ ఎలా అవుతాను? నేను ఫ్రెషర్‌ని కదా! నాకింకా ఇన్‌ఫ్లూయెన్స్ లేదు అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలి అంటే లీడర్‌షిప్ అనేది ఒక పొజిషన్ కాదు. అది ఒక మైండ్ సెట్. మీ దగ్గర టైటిల్ లేకపోయినా మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల్లోనూ లీడర్‌లా ప్రవర్తించవచ్చు. ఈ వీడియోలో మనం ఎంట్రీ లెవెల్ జాబ్‌లో ఉన్నా కూడా లీడర్‌షిప్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి? ఎలా ట్రస్ట్ బిల్డ్ చేయాలి? ఎలా గ్రో కావాలి? అనే ప్రాక్టికల్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఇనిషియేటివ్ తీసుకోండి. మనకి అసైన్ చేసిన టాస్క్ అయిపోగానే ఇంకా ఏదైనా చెయ్యనా అని అడగడం చాలా చిన్న విషయం అనిపించవచ్చు. కానీ అదే ఒక లీడర్‌షిప్‌లో ఉండే క్వాలిటీ. ఎవరు చెప్పకపోయినా టీమ్‌కి బెనిఫిట్ అయ్యే ఏదైనా యాక్టివిటీ తీసుకొని చేయడం. ఇది ఇనిషియేటివ్. ఇది చూసిన సీనియర్స్‌కి మీ మీద ఫస్ట్ లెవెల్ ట్రస్ట్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్యుమెంట్ ఫార్మాట్‌లో రెగ్యులర్ యూసేజ్‌లో ఉంది అంటే దాన్ని క్లీన్ అండ్ రీయూజబుల్ ఫార్మాట్‌లో మార్చడం. ఎవరు అడగకపోయినా మీరు చేయడం అంటే ముందుగా ఆలోచించగలిగిన వాడివి. సెకండ్ వన్, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ టాస్క్‌లో ఏదైనా మిస్ అయితే బ్లేమ్ ఎటు మళ్లించడం లీడర్‌షిప్ కాదు. ఇది నీ పని మిస్ అయింది, నేను రెక్టిఫై చేస్తాను అని చెప్పగలిగితే మీరు ఆల్రెడీ లీడర్‌లా థింక్ చేస్తున్నారు అని అర్థం. మిస్టేక్స్ చేస్తే తప్పు కాదు. మిస్టేక్ చేసిన తర్వాత నువ్వు ఎలా రెక్టిఫై చేస్తున్నావు అదే నీ గ్రోత్‌ని డిఫైన్ చేస్తుంది. థర్డ్ వన్, క్లియర్ కమ్యూనికేషన్. మీ సీనియర్స్ లేదా టీమ్మేట్స్‌తో మీ కమ్యూనికేషన్‌లో కాన్ఫిడెంట్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే వెంటనే అడగండి, అస్యూమ్ చేయకండి. మీ ప్రోగ్రెస్ మీద అప్డేట్స్ ఇవ్వండి. దిస్ పార్ట్ ఈస్ డన్, ఐ విల్ కంప్లీట్ దిస్ బై ఈఓడి. ఈ క్లారిఫై వల్ల మీ మీద డిపెండ్ అయ్యే అవకాశం వస్తుంది. ఒక టీంలో మీరు విజిబుల్‌గా ఉండాలి అంటే మీ మాటలు, అప్డేట్స్ స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్ సాల్వర్ మెంటాలిటీ. మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే దాని గురించి ఊరికే డిస్కస్ చేయకుండా సొల్యూషన్ సజెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఈ ఫార్మాట్ వాడితే బెటర్ కాదు అని ప్రపోజ్ చేయడం నేర్చుకోండి. ఇలానే మళ్ళీ అయితే ముందు ముందు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనే యాటిట్యూడ్ పెట్టుకోండి. మీరు మేనేజర్గా ఉండకపోయినా సొల్యూషన్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మీ వర్డ్స్కి వెయిట్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, కన్సిస్టెన్సీ. ఒకరోజు ఎనర్జెటిక్గా ఉండి ఇంకో రోజు అవాయిడ్ చేసే యాటిట్యూడ్ వదిలేయండి. కన్సిస్టెంట్గా టైంకి రావడం, టాస్క్ కంప్లీట్ చేయడం, సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఇవి ట్రస్ట్ పెంచే హ్యాబిట్స్. ఎప్పటికప్పుడు ఒకే ఎనర్జీతో ఉండే వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళని నమ్మొచ్చు అనే ఫీల్ అనేది మీ సీనియర్స్కి డెవలప్ అవుతుంది. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ మిస్టేక్ని పాయింట్అవుట్ చేసినప్పుడు అది నా వల్ల కాదు అని స్పందించకండి. ఇన్స్టెడ్, థ్యాంక్స్, నెక్స్ట్ టైం బెటర్ చేస్తాను, ఇంకా ఏం రెక్టిఫై చేయాలి అని అడగండి. ఫీడ్బ్యాక్ను తీసుకునే ధైర్యం మీలో ఉంటే మీ ఇంప్రూవ్మెంట్ మెరుగ్గా జరుగుతుంది. నెక్స్ట్, టీంలో హెల్ప్ చేయండి. మీ టీంలో జూనియర్ అయినా మీరు నేర్చుకున్న స్మాల్ నాలెడ్జ్ని ఇతరులతో షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్ అయితే నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ముందుకు రావాలి. లీడర్షిప్ అంటే డామినేటింగ్ చేయడం కాదు, గ్రో అవుతూ ఇతరులను కూడా గ్రో చేయడం. నెక్స్ట్, పాజిటివ్ ఎనర్జీ. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్, టోన్, బాడీ లాంగ్వేజ్ అన్ని లీడర్గా మీరు ఎలా కనిపిస్తారో నిర్ణయిస్తాయి. మీ కొలీగ్స్ డిమోటివేట్ అయినప్పుడు మీరు ఏమైంది చూసుకుందాం అనే కామ్ టోన్లో ఉంటే మీ ఔరా వల్లే పాజిటివ్ మూడ్ క్రియేట్ అవుతుంది. నెగటివ్ కాన్వర్సేషన్స్ అవాయిడ్ చేయడం, స్మైల్ మెయింటైన్ చేయడం, ఆప్టిమిస్టిక్గా రియాక్ట్ అవ్వడం. ఒక లీడర్ అంటే ఇన్స్పైర్ చేయగలిగే వ్యక్తి. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ అండ్ లెర్న్. మీ సరౌండింగ్స్లో మంచి మంచి టీమ్ లీడ్స్, మేనేజర్స్ ఎలా మాట్లాడుతున్నారో, ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. అలాగే ఒక సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ చేస్తారు అని మీ మనసులో ఇమాజినరీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ యూ రెడీ అండ్ అబ్జర్వేషన్ హెల్ప్స్ యూ షార్పెన్. ఫైనల్గా, లీడర్షిప్ అనేది పొజిషన్ కాదు, పొజిషన్లోకి నన్ను తీసుకురావడానికి నేను డెవలప్ చేసుకున్న మైండ్ సెట్. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ అబౌట్ ప్రెజెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను.